వృశ్చిక రాశి వారికి నవంబర్ 10వ తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తున్న పేర్లతో తగు జాగ్రత్తలు పాటించాలి. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజున మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశివారు స్వతహాగా చాలా మంచివారు, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా గొప్పవారు. గ్రహాల ప్రభావం కొంతమందికి సానుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి సమయం ఆసన్నమైనదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున మీకు అత్యంత శక్తివంతమైనటువంటి శుభగ్రహాల కలయిక ఒక అరుదైనటువంటి గొప్ప యోగాన్ని మీకు ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దివ్యమైనటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది. మీ జీవిత గమ్యానికి సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చిపోయేటువంటి ఒక గొప్ప సంఘటనలు రేపటి రోజున జరగబోతున్నాయి. అలాగే భగవంతుడు మీకు అనేక రూపాలలో అనేక రకాల సంకేతాలను కూడా పంపివ్వబోతున్నాడు. అంటే కొన్ని పక్షులు కిలకిలా రావాల్లో, అంటే పిల్లల నవ్వుల్లో కానీ, గాలి స్పర్శల్లో కానీ, ఇలా ప్రతి చోట ఒక దైవ సంకేతాలు మీకు అందబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ సంకేతాలను అర్థం చేసుకొని మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మహర్దశకు స్వాగతం చెప్పబోయేటువంటి రోజు మీకు అతి త్వరలోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మీరు చాలా చురుకైన వారండి. అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగిన వారు. మీ మాటలతో ఎవరినైనా కానీ ఇట్టే ఆకట్టుకోగలిగినటువంటి వారు. మీ తెలివితో ఇంతటి సమస్యనైనా పరిష్కరించుకోగలరు. ఇది మీకు దేవుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. మరి మీ శక్తి మరింత ఎక్కువగా బలంగా మారబోతుంది. గ్రహాల అనుకూలత మీకు బాగా విపరీతంగా ధనయోగాన్ని తెచ్చిపెడుతుంది. అయితే మీ కాలం మీద మీరు నిలబడడానికి ఇంకా మంచి అనువైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, చేసినటువంటి అప్పులు, ఎదుర్కొన్నటువంటి కష్టాలు నష్టాలు అవన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. అలాగే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి భగవంతుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తును పునాదులు పరబోతున్నాయన్నమాట. మీరు ప్రారంభించే ప్రతి పనిలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎక్కువగా తోడవబోతుంది. మీలో లెక్కలేనన్ని మంచి గుణాలు ఉన్నాయండి. మేము ప్రత్యేకంగా అవి నిలబెట్టబోతున్నాయన్నమాట. మీరు అందమైనటువంటి రూపం కలిగిన వారే కాకుండా అంతకు మించినటువంటి అందమైన మనసును కలిగిన వారు. ఇక మీ మనసు చాలా స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. అందుకే మీరు అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారు. ఎంతటి పెద్దవారైనా కానీ ఇది మీ అభిప్రాయం, ఇది మీ విధానం, అలాగే ఇది మీరు ఉంటామని చెప్పి నిక్కచ్చిగా చెప్తారనమాట. ఎదుటివారి యొక్క తప్పులను వారు ఎంత పెద్దవాళ్ళైనా కానీ, ఎంత హోదాలో ఉన్నా కానీ మీ తప్పు చేశారని చెప్పడం ఏమాత్రం కూడా మీరు వెనకాడరు. ఇక ఈ స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. దానివల్ల మీకు తెలియకుండానే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారు. ఎప్పటికీ కూడా సత్యం వైపు నిలబడాలనేది మీ యొక్క ధ్యేయం. ఎవరిని మోసం చేయాలనుకునేటువంటి దుర్బుద్ధి మీకు అసలు ఉండదు. కానీ విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించినటువంటి వారు, నావాలని చెప్పి గుండెల్లో పెట్టుకున్నటువంటి వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. ఇక తీవ్రంగా వీటిని మీ మనసును బాగా ఎక్కువగా తీసుకొని మీరు చాలా రోజులుగా నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు సున్నితమైనటువంటి వారు. ఎదుటివారి కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవాలని చెప్పి చూసేటువంటి మీరు మిమ్మల్ని చాలా వరకు చాలామంది మోసం చేశారు. అయితే ఇవేమీ కూడా పట్టించుకోకుండా అందరూ కూడా నా వారే, నాకు సొంతమైన వారే కదా అని ఎందుకు వారు మీ మీదే పగ పెంచుకోవాలని, ఎందుకు వారు నాశనం చేయాలనుకునేటువంటి మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. ఇదే మీకు దైవం ముందు మిమ్మల్ని, అంటే మీతో ఉండడానికి మీ యొక్క స్వభావం, మీ యొక్క ఆలోచన విధానం, మీ మంచితనానికి భగవంతుడు కూడా ఫిదా అయిపోతూ ఉంటాడు. కాబట్టి మీరు ఎంత మంచివారో, ఎంత మంచి కర్మలు చేశారో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీకు అందుకోవడానికి, అంటే ఓదార్పు చెప్పేటువంటి మాటలు కూడా దొరకడం ఈ రోజుల్లో కష్టమైపోయిందనమాట. అంటే భగవంతుడు మర్చిపోలేదు. మీ చుట్టూ ఉన్నటువంటి సూర్యచంద్రులు కూడా మిమ్మల్ని పరిశీలిస్తున్నటువంటి రేయింబవలు ఇవేమీ కూడా మర్చిపోకుండా మీకు మీరు చేసినటువంటి మంచి పనులు, మంచి కర్మలు వీటన్నిటిని కూడా లెక్క వేసుకొని జమ చేసుకొని అన్ని ఇవ్వబోతున్నాయి. అదృష్టం అనేది మీకు చెంతకు చేరబోతుంది. జీవితంలో ఎన్నో విలువైనటువంటి వాటిని మీరు కోల్పోయారు. ఒంటరిగా బ్రతికినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ నా వారే నన్ను ఇలా మోసం చేస్తున్నారు అనేది మీరు తట్టుకోలేక చాలా కాలం వరకు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక మీలో మీరే చాలా రోజులుగా కృంగిపోతూ
కృంగిపోయినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. కానీ మరలా వారితో నటించకపోతే ఈ జీవితం ముందుకు సాగదు కదా! మరలా వారితో మాట్లాడకపోతే ఇక జీవితంలో మనకంటూ ఒక బంధం అనేది లేకుండా పోతుంది. మనకు ముందుగా సాగడం లేదు అనేటువంటి మొహమాటతనం ఇవన్నీ ఎక్కువగా ఉండి ఆ బంధాలను కోల్పోనివ్వకుండా జాగ్రత్తగా అలా వాటిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఎవరిని నొప్పించకుండా, ఎవరితో భేదాభిప్రాయాలు లేకుండా, ఎవరితో గొడవలు అనేది లేకుండా చాలా ఆప్యాయంగా మీ జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారండి. అరే వీరిని ఎన్ని రకాలుగా దెబ్బతీస్తున్నా కూడా ఏంటంటే మన ముందు ఇంత సంతోషంగా ఉంటున్నాడు, ముందు ఇంత సంతోషంగా నటిస్తున్నాడు, ఏ రకంగా వీడిని నాశనం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే, లేదంటే వీరుంటే ఎక్కువగా ప్రేమను కనపరుస్తున్నారు అని చెప్పి మీ శత్రువులు తలదించుకునేలాగా మీ యొక్క విధానం, మీ యొక్క జీవనశైలి, మీ యొక్క మాట తీరు, మీ యొక్క మనసు అలాగే ఉండడం చూసి మీ శత్రువులు కూడా కరిగిపోయేటువంటి ప్రవర్తన మీదే అని చెప్పుకోవాలన్నమాట. అలాంటి మీకు భగవంతుడు ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకొని మరింత ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారని కూడా చెప్పుకోవాలన్నమాట. అటు వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా మీరు ఇంట్లో అయితే కావాలని చెప్పి మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి కలలు కన్నారో ఆ అభివృద్ధి పదంలోకి మీరు నడవబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. చాలా సంతోషంగా మీ జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారండి. రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్న మీకు సంతోషం అనే ఒక ఆనందం మీకు తాండవం చేయబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇవన్నీ కాకుండా వాటంతటానే ఊహించే విధంగా పూర్తవుతాయి. అలాగే సమాజంలో మీపై ఉన్నటువంటి గౌరవం, కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి మీ చెవిన తప్పకుండా పడతాయి. మీ జీవితంలో జరగబోయే ఈ మార్పులు మీకు కొన్ని ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తాయి. ఇన్నాళ్ళుగా వెన్నంటే ఉన్నటువంటి దరిద్రం, దురదృష్టం అంతా కూడా తొలగిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి రోజులు అని చెప్పొచ్చు. సహజంగా మీకు తెలివితేటలు, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అలాగే బంధాలు ఉంటాయి కదా, కొంతమంది తుడిచిపెట్టుకొని పోతుంటాయి. మీ దగ్గరకు ఒకసారి ఒక అదృష్టం, ఒక రూపాయిలో వచ్చిందనుకోండి, అవి లేని బంధాలు కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈగల్లాగా. కాబట్టి మీరేంటనేది మీరు నిరూపించుకోవాల్సినటువంటి టైం కాబట్టి మీరు ఒక టైం వచ్చినప్పుడు మీకు భగవంతుడు దాన్ని చక్కగా సహకారం చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మనం కూర్చుంటామని అనుకోండి, మనల్ని ఇంకా అనగదొక్కాలని చెప్పి చూసేటువంటి జనమే ఇక్కడ ఉన్నారు తప్ప చేయూతను అందించేటువంటి, అంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు చేసే ఎక్కడ బాగుపడిపోతారో అన్నట్లుగా ఉండి లోకం అనేది ఉంది. కాబట్టి ఆలోచన విధానం మనల్ని విజయానికి దారి తీసేలా చేస్తుంది. కాబట్టి మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. ఎవరి కోసం బ్రతకాలనేది, మనం ఇప్పుడు ఒక రూపాయి అవసరం అనుకోండి, ఎవరు కూడా ఇచ్చేటువంటి రోజుల్లో మనం బ్రతకడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా అయిన వారి కోసం, కాని వారి కోసం కాకుండా మన కోసం మనం ఏం చేస్తున్నామని చెప్పేసి ఒకరిని తలదించుకొని మన పనిని మనం సక్రమంగా చేసుకొని మనకు విజయం వచ్చినప్పుడు వీడా అన్నవాడే ఆహా ఇతనా అన్నట్లుగా మనం ఒక మంచి పేరు వస్తుంది. అంతేకాకుండా పోరా అన్నవాడే మన దగ్గరకు రావాల్సినటువంటి టైం అనేది కూడా భగవంతుడు మనకు ఇస్తాడు. కాబట్టి ఈ విషయాలను ఆలోచించుకొని తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనిని స్టార్ట్ చేసి చూడండి. మీకు మంచిగా ఉన్న దాంట్లోనే ఒక అవకాశం అనేది భగవంతుడు ఇవ్వకుండా ఉండకుండా మనం స్టార్ట్ చేసి మనం పనిని సమగ్రవంతంగా చేసుకుంటూ వెళ్తే కనుక భగవంతుడు అవకాశం అనేది మనకు తప్పకుండా ఇస్తాడు. మీ ధర్మగుణానికి తగినటువంటి ఫలితం అనేది మీకు లభించకుండా ఉండదు. అదృష్టం మీ వెంట తప్పకుండా ఉంటుంది. మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయన్నమాట. ఇంకా మీకు రేపటి రోజున చాలా మంచి అవకాశాలు ఉండబోతున్నాయి. కానీ ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో మీరు తగు జాగ్రత్తలు పాటించాలండి. అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ జీవితంలో మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని, మీరు ఎప్పుడెప్పుడు నాశనం అవుతుంటే చూడాలని చెప్పి ఎదురు చూసేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మీరు తప్పకుండా దూరంగా ఉండడం చాలా ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు మనల్ని బాధ పెడుతుంటే, ఒకరు మనం సంతోషంగా ఉంటే ఒకరు మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నించేటువంటి రోజులు కలికాలం. కాబట్టి ఆ ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటించండి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే మీకు ఇంతకుముందు తారసపడి ఉంటారు కదా, మిమ్మల్ని బాధ పెట్టి మీ జీవితాన్ని. అటువంటి వ్యక్తులతో రేపటి రోజున తగు జాగ్రత్తలు అయితే పాటించండి. మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందన్నమాట. ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలోకి ఒక పునాదిలాగా రేపటి రోజున అదృష్టం అనేది మారబోతుంది. ఎక్కువగా రేపటి రోజున సంతోషంగా జీవితాన్ని కూడా గడుపుతారండి.
కానీ ఆ వ్యక్తులతో రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.